క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితానికి సిద్ధపాటుతనము చాలా అవసరము. ఎందుకంటే ఎవరైతే తమ జీవితాలలో ప్రభు పట్ల సిద్ధపాటుతనాన్ని అలవరుచుకుంటారో వారు ఈ లోకానికి బానిసలవ్వరు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు జయించి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడతారు. ప్రియులారా, మన పూర్వ నిబంధనాన్ని గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరింది. కానీ రెండవ రాకడ ప్రవచనము ఇంకా మిగిలి ఉంది. అంటే ఈ యొక్క రెండవ రాకడ దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము ప్రభుని యొక్క రాకడ పట్ల సిద్ధపాటు కలిగి ఉండాలి. నేటి సువార్త పట్టణములో యేసు ప్రభు అచట ఉన్నటువంటి జనులను ఉద్దేశించి, దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసినచో అతడు మేలుకొని ఉండును అని బోధిస్తున్నాడు. అంటే ఈ యొక్క వాక్యం మనకు కూడా సాతాను శోధనకు మరణానికి భయపడకుండా, అంటే ఇవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని బోధిస్తుంది. ఉపమానంలో చెప్పబడినట్లుగా విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుని వలె మనము జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని జీవించాలి. అటువంటి సేవకుడు యజమానుని చేత ధన్యుడిగా పిలువబడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనం ఆలోచించే ప్రతి విషయంలోనూ, చేసే ప్రతి పనులలోనూ అప్రమత్తంగా ఉంటూ దేవునికి మహిమలు చేకూర్చే విధంగా మనం జీవించాలి. తద్వారా నీవు నేను మనమందరము ధన్యుడిగా ధన్యురాలుగా దేవుని చేత పిలువబడతాము. అటువంటి జీవితానికి చక్కని సుమాతృక పునీత అగస్తిన్ గారు. ఆయన మొదట్లో యువకుడుగా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు లోకానికి బానిసయ్యాడు. లోక ఆశలకు, లోక సుఖాలలో, పాపాలలో మునిగిపోయాడు. అయినప్పటికీ తన తల్లి అయిన పునీత మోనికమ్మ గారి నిరంతర కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన మారగలిగాడు. తదనంతరం ఆయన పశ్చాత్తాపపడి ప్రభుని యొక్క రాకకై సిద్ధపడుతూ విశ్వాసముతో, ప్రార్థనతో, ప్రేమతో ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఒక ధన్యుడిగా, ఒక పునీతుడిగా కావించబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా వినమ్రతతో, విశ్వాసముతో ప్రభుని యొక్క రాకడ పట్ల మనల్ని మనం సంసిద్ధులు చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాలకై ప్రార్థిద్దాం. ఆమేన్.